తెలంగాణ ప్రభుత్వం 2026 జనవరిలో నిర్వహించినటువంటి పేపర్ 1లో ఈరోజు మనము మ్యాథమెటిక్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం. ఇక్కడ చూడండి ఏమిచ్చాడు, √1.44 ప్లస్ √3.24 వాల్యూ ఎంత అంటున్నాడు. మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి 1.44ని మనం ఏం రాసుకున్నాం, పాయింట్ తీసేస్తే 144 అవుతుంది. 144 యొక్క వర్గమూలం జనరల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 12 అని చెప్పడం జరుగుతుంది. లేదు, 10 యొక్క వర్గమూలం ఎంత, 100. 10 యొక్క వర్గం ఎంత, 100. ఇది ఎంత ఉంది, 144 ఉంది. కాబట్టి దీని తర్వాత వచ్చేది ఏంటిది, చివరిలో ఏముండాలి, 4 రావాలి. అంటే ఏమేమి వచ్చి ఉండాలి, 12 అన్న ఉండాలి, చివరిలో 2 అన్న ఉండాలి, 8 అన్న ఉండాలి. ఈ రెండు ఉన్నటువంటి దాన్ని తీసుకున్నట్లయితే మిగిలిన చిన్న సంఖ్య ఏంటిది, 2. కాబట్టి దీని ఏం రాసుకోవచ్చు, దీని వాల్యూ ఎంత అని చెప్పవచ్చును, √144 = 12. దీంట్లో పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 1 డెసిమల్ తర్వాత పాయింట్ పెట్టడం ఏంటంటే. అదేవిధంగా √3.24 = దీని యొక్క వర్గమూలం ఏమవుతుంది, 1.8 అవుతుంది. 1.8 అవుతుంది. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేటువంటి చూసినట్లయితే 144 దీన్ని ఒక తీసుకున్నట్లయితే ఏమవుతుంది, 1 1 జా 1, ఇక్కడ 1కి 1 వేయాలి, తర్వాత 44 అవుతుంది. 1కి 1 యాడ్ చేస్తే 2 అవుతుంది. ఇక్కడ 2 వేస్తే ఇక్కడ కూడా మనం 2 వేస్తాం. 22 2 జా 44. కాబట్టి 144 యొక్క వర్గమూలం ఎంత, 12 అని చెప్పడం జరుగుతుంది. దాన్ని 1.2 రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ 3.24 యొక్క వర్గమూలం ఎంత అన్నాం, 1.8. దీని ఏం రాయొచ్చు, 324. దీన్ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏమవుతుంది, ఇక్కడ వరకు ఒకటి, తర్వాత ఇది ఒకటి. 1 1 జా 1, కాబట్టి 1 వద్ద ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. 2 4, 1కి 1 యాడ్ చేస్తే 2. ఇక్కడ ఏముంది, చివరిలో 4 ఉంది. ఏ రెండు సంఖ్యలను గుణిస్తే 4 వస్తుంది, 2 కానీ 8 కానీ. 2 చేత గుణిస్తే 22 2 జా 44 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటాం, 8 తీసుకుంటాం. 8 అవుతుంది. 8 8 జా 64, 4 6, 8 2 జా 16, 16 + 6 22. కాబట్టి దాని యొక్క వర్గమూలం ఎంత వచ్చింది, 18 వచ్చింది. దాన్ని మనం ఏమన్నాం, 1.8. ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత అంటున్నాం అంటే 1.2 + 1.8 దట్ ఈజ్ ఈక్వల్ 3.0. 3.0 ఎక్కడుంది, ఆప్షన్ సెకండ్ వన్ అనేటువంటిది సరైనదని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, చూడండి, చతుర్భుజాల నిర్మాణానికి సంబంధించి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి. ఒక చతురస్రాన్ని నిర్మించడానికి కనీసం ఒక కొలత సరిపోతుంది. ఏమంటున్నాడు, ఒక చతురస్రం నిర్మించాలంటే కనీసం ఒక కొలత సరిపోతుంది అంటున్నాడు. ఒక కొలత ఇస్తే ఏం చేయొచ్చట, చతురస్రాన్ని నిర్మించవచ్చు అంటున్నాడు. అది కరెక్టా కాదనేటువంటి చూద్దాం. చతురస్రంలో ప్రతి భుజం కొలత ఎంత అని తెలుసు మనకు, ప్రతి భుజం కూడా సమానంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక కొలత తెలిస్తే ఆ చతుర్భుజం, ఆ చతురస్రాన్ని ఏం చేయొచ్చు, మనము నిర్మించవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ వన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 2 కర్ణాల పొడవులు ఇచ్చినప్పుడు రాంబస్ను నిర్మించవచ్చు. 2 కర్ణాల పొడవులు ఇచ్చినప్పుడు రాంబస్ను నిర్మించవచ్చు. ఇది కూడా సరైంది. D1 D2 2 ఇచ్చాడట. అప్పుడు ఏం చేయమంటున్నాడు, రాంబస్ నిర్మించబడుతుందా లేదా అంటున్నాడు. రాంబస్ అనేటువంటిది నిర్మించబడుతుంది D1 D2 ఇస్తే. అదేవిధంగా సమాంతర చతుర్భుజం నిర్మించడానికి కనీసం 2 కొలతలు అవసరము అంటున్నాడు. చూడండి, సమాంతర చతుర్భుజం నిర్మించాలంటే కనీసం ఎన్ని ఉండాలి, 3 కొలతలు ఉండాలి. ఇక్కడేమి ఇచ్చాడు మనకు, 2 కొలతలు అనేటువంటిది ఇచ్చాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేటువంటిది తప్పు. కరెక్ట్ అయింది ఏమని చెప్పవచ్చు, AB. ఎక్కడుంది, AB ఓన్లీ. సెకండ్ వన్ అనేటువంటిది సరైనటువంటిగా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, వృత్త పరిధి 30.8 సెంటీమీటర్లు అయితే పావు వృత్తం యొక్క పరిధి ఎంత. వృత్తం యొక్క పరిధి ఎంత అని ఇచ్చాడు, 30.8 అని ఇచ్చాడు. వృత్త పరిధికి మనకు సూత్రం తెలుసు. ఏంటిది వృత్త పరిధికి సూత్రము, 2πr = ఏమని ఇచ్చాడు మనకు, 30.8 అని ఇచ్చాడు. 30.8, 2కి 2, π అంటే 22/7, r = 30.8. ఇది మన నెక్స్ట్ r = ఏమని రాయొచ్చు, 30.8 × 7/2 × 22 అని రాయవచ్చు. చూడండి, 11 1 జా 11 2 జా 22, 11 2 జా 22,
తర్వాత 11 8 జా 88 అవుతుంది. కాబట్టి ఎంత వస్తుంది? 0.8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? 4 2 2 4 అయింది కదా, 4 7 జా ఏమవుతుంది? 48 అవుతుంది. కాబట్టి 0.7 అవుతుంది. R is equal 0.7 ఇంటూ 7. దీన్ని మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుంది? 49 వస్తుంది. పాయింట్ కాబట్టి 4.9. వ్యాసార్థం ఎంత వచ్చింది? 4.9 రావడం జరిగింది. మనం దీన్ని తీసుకొని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? పావువృత్తం యొక్క పరిధి ఎంత అంటున్నాడు. పావువృత్తం యొక్క పరిధి. ఫర్ ఎగ్జాంపుల్ వృత్త పరిధి ఏ విధంగా ఉంటుందని చెప్పాము. ఇది వృత్తం అనుకుంటే దీని మొత్తం చుట్టుకొలతను ఏమంటాము? వృత్తం యొక్క పరిధి అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఏమంటున్నాడు? పావువృత్తము అంటున్నాడు. పావువృత్తం అంటే దీన్ని ఏం చేయాలి? 4 సమాన భాగాలుగా చేయాలి. 4 సమాన భాగాలుగా చేసాం. ఇప్పుడు 4 సమాన భాగాలు చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక భాగము, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక భాగము, ఇక్కడ నుంచి ఒకటికి ఒక భాగము, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక భాగం. అంటే 4 భాగాల వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు? 30.8 అని ఇవ్వడము జరిగింది. ఒక భాగం వాల్యూ ఏమవుతుంది చూడండి. ఒక భాగం వాల్యూ ఒక పావువృత్తం యొక్క భాగం ఏమవుతుంది? అప్పుడు ఎంత అవుతుంది? 30.8/4. ఇదేమవుతుంది? 4 1 జా 4, 4 ఏళ్ళు 28, తర్వాత 4 ఏళ్ళు 28 ఎంత వచ్చింది? 7.7 రాయండి. అంటే ఇక్కడ నుంచి ఈ చాపరేఖ పొడవు ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి చాపరేఖ పొడవు ఎంతట? 7.8. కానీ మనకేం చేయమన్నాడు? ఈ పావువృత్తం ఏదైతే ఉందో దీని యొక్క దాని యొక్క పరిధి కనుక్కోమంటున్నాడు. దాని యొక్క చుట్టుకొలత కనుక్కోమంటున్నాడు. దీని యొక్క ఈ పావువృత్తం యొక్క చుట్టుకొలత ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటిది ఎంత వచ్చింది? 7.7 అని వచ్చింది. ఇది ఎంత అని వచ్చింది మనకు? 4.9. ఇది కూడా 4.9. కాబట్టి పావువృత్తం యొక్క పరిధి తీసుకున్నట్లయితే ఏమవుతుంది? పావువృత్తం పరిధి ఈజ్ ఈక్వల్ 7.7 ప్లస్ 4.9 ప్లస్ 4.9 ప్లస్ 4.9. చూడండి, ఇది 18 ప్లస్ 7 అంటే 25. దీని వాల్యూ ఏమి వస్తుంది? 5.2 ఉంది. 2 వచ్చింది కదా. తర్వాత 4 4 8 ప్లస్ 2 10 ప్లస్ 7 17. కాబట్టి 17.5 అనేటువంటిది ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉందో చూడండి. అది పావువృత్తం యొక్క పరిధి కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. వృత్త పరిధి ఏమన్నాడు? ఈ మొత్తం చుట్టుకొలత ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 30.8 అన్నాడు. దాంట్లో నుంచి మనం ఫస్ట్ ఏం చేసాము? వృత్త పరిధి సూత్రం 2πr తీసుకుని దాంట్లో ఆర్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది మొత్తం పరిధిలో 4వ పావు పరిధి అన్నాడు కాబట్టి 4వ భాగము ఎంత వస్తుంది? 7.7 అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి చాపరేఖ పొడవు ఎంత దూరం ఉంటుంది? 7.7గా తీసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ 6, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ కూడా 6. కాబట్టి దాన్ని 2r అంటాం. దాన్ని మనం ఏం చేసాం? 4.9 ప్లస్ 4.9 యాడ్ చేయడం జరిగింది. 17.5 రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఆ ఆప్షన్ ఎక్కడ ఉంది? థర్డ్ వన్. కాబట్టి సరైనటువంటి ఆప్షన్ థర్డ్ వన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ కింది సంఖ్యలలో 11 చేత పూర్తిగా భాగించబడని సంఖ్యను ఎంచుకోండి. 11 చేత పూర్తిగా భాగించబడిన సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్యని కనుక్కోండి అని అంటున్నాడు. చూడండి, ఈ పాలిడ్రోమ్ సంఖ్యలు అంటారు. ఇలా ఉంటే 1 3 5 పాలిడ్రోమ్ సంఖ్యలని అంటారు. ఎట్లా అంటే 1 3 5 7 7 5 3 1. ఎటు నుంచి రాసిన? ఫస్ట్ నుంచి రాసిన, కుడివైపు నుంచి రాసిన, ఎడమ వైపు నుంచి రాసిన నెంబర్స్ తీసుకుని ఒకే రకమైనటువంటి నెంబర్ రావడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, ఇది కూడా ఎక్కడి నుంచి? కుడి నుంచి తీసుకున్న, ఎడమ వైపు నుంచి తీసుకున్న ఒకే రకమైనటువంటి నెంబర్ రావడం జరుగుతుంది. ఈ పాలిడ్రోమ్ సంఖ్యలు అన్నీ కూడా ఏమవుతాయంటే 11 చేత భాగించబడతాయి. పాలిడ్రోమ్ సంఖ్యలన్నీ కూడా దేని చేత భాగించబడతాయి? 11 చేత భాగించబడతాయి. ఇక్కడ ఏమడిగాడు? భాగించబడిన సంఖ్య ఏది అన్నాడు. కాబట్టి ఈ రెండు కూడా భాగించబడతాయి. నెక్స్ట్ మిగతా ఏమున్నాయి? ఈ రెండు నెంబర్లు మరి భాగించబడతాయా లేదా అనేటువంటి దాన్ని చూద్దాం. భాగించబడాలంటే 11 చేత భాగించబడాలంటే ఏం చేయాలి? సరిస్థానాల మొత్తము బేస్ స్థానాల మొత్తము ఏం కావాలి? సమానమన్నా కావాలి. అంటే వాటి మొత్తము 0 కావాలి, లేదా 11 యొక్క మల్టిపుల్స్ అన్నా అయినట్లయితే ఆ మొత్తం సంఖ్య ఏం చేస్తుంది? 11 చేత భాగించబడుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంఖ్య ఉంది
ఈ సంఖ్య తీసుకుందాం. ఈ సంఖ్యను తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇందులో సరి స్థానాలు బేసి స్థానాలు. ఫస్ట్ ఏమనుకుంటాం, బేసి సరి, బేసి సరి, బేసి సరి. ఒకదాన్ని మనం ఇట్లా తీసుకున్నట్లయితే ఏమవుతుంది, సరి స్థానాలు చూద్దాం. ఫస్ట్ ఏమొచ్చింది 4 + 8 + 6 ఏమవుతుంది 18 అవుతుంది. నెక్స్ట్ 6 + 8 + 4 6 + 8 + 4 అవి బేస్ స్థానాలు. ఏమున్నాయి 4 ఉంది, 8 ఉంది, 6 ఉంది. వీటి మొత్తం ఏమవుతుంది 10 18. కాబట్టి ఈ రెండింటి మధ్య తేడా ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి ఈ సంఖ్య కూడా ఏమవుతుంది 11 చేత భాగించబడడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఈ సంఖ్యని అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఏ సంఖ్య ఈ 3 4 7 0 7 4 3 ఇందులో 1 ఇవి సరి స్థానాలు. బేస్ స్థానాలు ఏమున్నాయి 3 + 7 + 7 + 3 ఏమవుతుంది, ఇది 10 17 + 3 20 అవుతుంది. నెక్స్ట్ సరి స్థానాల్లో ఏమున్నాయి 4 + 0 + 4 ఎంత వచ్చింది 8 వచ్చింది. ఈ రెండింటి మధ్య భేదం ఎంత వస్తుంది 20 - 8 దట్ ఈజ్ ఈక్వల్ 12. 12 అనేటువంటిది ఏం కాదు 11 చేత భాగించబడదు. 11 చేత భాగించబడాలంటే ఈ విలువ 0 అన్నా రావాలి, వీటి మధ్య తేడా 11 యొక్క మల్టిపుల్స్ అన్నా రావాలి. కాబట్టి ఇక్కడ 12 వచ్చింది. కాబట్టి ఈ సంఖ్య అనేటువంటిది 11 చేత భాగించబడదు. భాగించబడిన సంఖ్య ఏది అంటే 3470743 అని చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 95 క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, 5m² - 2 √15mn + 3n² వాల్యూ ఎంత అంటున్నాడు. చూడండి ఈ రెండు సంఖ్యలను గురించి ఏం రావాలి 15 రావాలి. కూడితే ఏమొస్తుంది మనకు 2 √15mn అనేటువంటిది వస్తుంది. అయితే ఆ సంఖ్యలు ఏంటో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఈ సంఖ్య a² రూపంలోకి మార్చాలంటే దీన్ని ఏం చేయొచ్చు √5 చూడండి √5m √5m² వాల్యూ ఏమవుతుంది √5m² వాల్యూ ఏమవుతుంది 5 ఇంటూ దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకు 5m² అవుతుంది. అదేవిధంగా √3n² వాల్యూ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది రూట్ క్యాన్సిల్ పోతుంది 3n² అవుతుంది. అంతేనా కదా. ఇది తీసుకున్నట్లయితే ఇది ఏ రూపంలో ఉందని చెప్పవచ్చు మనము a - b² రూపంలో ఉంది అని చెప్పవచ్చు. a - b² ఫార్ములా ఏంటి a² - 2ab + b². ఆ ఫార్ములాలో కన్వర్ట్ చేసిందా లేదా చూద్దాం ఒకసారి. దీని ప్రకారం కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది ఏ అంటే ఎంత ఇక్కడ మనకు ఏమైంది ఇది √5m మైనస్ b అంటే ఎంత √3n² దట్ ఈజ్ ఈక్వల్ a² అంటే దీని టోటల్ హోల్² ఏమవుతుంది ఇది -2a అంటే ఎంత √5m b అంటే ఎంత √3n ప్లస్ b² అంటే ఎంత √3n² సింప్లిఫై చేస్తే మనకు కావాల్సింది ఇదే రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దీని ఈజ్ ఈక్వల్ ఏమని రాయవచ్చును √m - √3n² ఎక్కడ ఉంది ఆప్షన్లో 4th వన్. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ వన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అతిపెద్ద 6 అంకెల సంఖ్య మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల మొత్తం ఎంత అంటున్నాడు. 6 అంకెల అతిపెద్ద సంఖ్య మనం ఏమని రాస్తాము 9 9 9 9 9 వచ్చాయి 1 2 3 4 5 6 ఈ సంఖ్య ఒకటి వచ్చింది. 6 అంకెల అతిపెద్ద సంఖ్య వచ్చింది. తర్వాత ఏమంటున్నాడు 4 అంకెల అతి చిన్న సంఖ్య. 4 అంకెల అతి చిన్న సంఖ్య ఏమవుతుంది 1 2 3 4 ఈ రెండింటి యొక్క ఏమడుగుతున్నాడు మొత్తం ఎంత అంటున్నాడు 9 9 9 0 0 10 ఎంత వచ్చింది 1 0 0 999 1 0 0 1 0 0 999 ఎక్కడ ఉంది 3rd వన్. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ వన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 97 కేవలం సమాంతర సమితి రేఖ కలిగిన అక్షరాల సమూహాన్ని ఎంచుకోండి.
సమాంతర రేఖలు కలిగినటువంటి ఇది ఎక్కడ ఉన్నది ఏమి అనేటువంటిది అడుగుతున్నాడు. ఒక్కసారి చూద్దాం. సమాంతర సౌష్ఠవ రేఖలను ఏమంటున్నాడు? సమాంతర సౌష్ఠవ రేఖలను కలిగి ఉన్నటువంటి సౌష్ఠవ రేఖలు కలిగి ఉన్న అక్షరాల సమూహాన్ని తీసుకోండి. సౌష్ఠవ రేఖ అంటే ఏంటిది? ఏదైనా ఒక అక్షరానికి సమాన భాగాలుగా విభజించినట్లయితే దాన్ని ఏమంటాం మనము? సౌష్ఠవం అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, దీనికి ఇలా గీస్తే ఏమంటాం? ఏ ఈ రేఖ ఏం చేస్తుంది? రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. కాబట్టి ఈ రేఖను మనం ఏమంటాం? సౌష్ఠవ రేఖ అని చెప్పడం జరుగుతుంది. ఇచ్చిన ఆప్షన్లో ఆ విధంగా డివైడ్ చేసేటువంటిది ఏ విధంగా ఉండాలంటే సమాంతరంగా ఉన్నటువంటి ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ సి తీసుకుందాం అనుకోండి. ఇది ఇటు భాగం ఎంత ఉంటుందో ఇటు పక్క కూడా భాగం అంతే ఉంటుంది. తర్వాత డి తీసుకుందాం అనుకోండి, డీని కూడా రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. ఈ తీసుకుందాం అనుకోండి, ఈ లెటర్ కూడా ఈ రేఖ ఏం చేస్తుంది? రెండు సమాన భాగాలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఐ తీసుకుందాం అనుకోండి. ఐ తీసుకుంటే ఏమవుతుంది? ఈ విధంగా ఒక రేఖ వస్తుంది. తర్వాత ఇది తీసుకుందాం అనుకోండి, దీనికి ఒకటి వస్తుంది సమాంతరంగా. క్యూ తీసుకుందాం అనుకోండి, ఇలా గీస్తాం. కానీ ఈ భాగం ఎట్లుందో ఈ భాగం కూడా అట్లే ఉందా? కాబట్టి దిస్ వన్ కాదు, ఇది అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఎం ఉంది, హెచ్ ఉందా? హెచ్ ఉంది. హెచ్కి ఏం చేస్తాం? సమాంతర రేఖను గీస్తే ఈ విధంగా గీస్తాం. పై భాగం కింది భాగం సమానంగా విభజిస్తుంది. కానీ తర్వాత ఎం ఉంది. ఎంని ఈ విధంగా గీసామనుకోండి, ఇది సమానంగా విభజిస్తుందా? లేదు. తర్వాత వి ఉంది. విని కూడా ఈ విధంగా తీసుకున్నట్లయితే ఏమవుతుంది? సమానంగా విభజించడం అనేటువంటిది జరగదు. కాబట్టి ఇది కూడా సరైనటువంటి ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఏ ఉంది. ఏకి ఏం చేస్తాం? ఇలా గీసామనుకోండి, రెండు సమాన భాగాలుగా విభజించబడుతుందా? లేదు. కాబట్టి ఇది కూడా సరైనటువంటి ఆప్షన్ కాదు. అలా సౌష్ఠవ రేఖలను కలిగి ఉన్నటువంటి సమూహం ఏంటిది అని చెప్పవచ్చును? సిడిఈ మాత్రమే సరైంది అని చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేటువంటిది సరైంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98 చూడండి. ఏమిచ్చాడు? 5 power -1 ఇంటూ 15 హోల్ స్క్వేర్ ఇంటూ 5 power 0 ఇంటూ 3/2 హోల్ పవర్ -2 విలువ ఎంత అంటున్నాడు. ఇది తీసుకున్నట్లయితే చూడండి, ఏ పవర్ 0 వాల్యూ ఎంత? 1. కాబట్టి ఏ పవర్ -1 వాల్యూ ఎంత? 1/a. ఈ ఫార్ములాను ఉపయోగించి మనము ఇచ్చిన దాన్ని సింప్లిఫై చేసినట్లయితే చూడండి, ఏమి ఇచ్చాడు? ఫస్ట్ 5 power -1 అని ఇచ్చాడు. 5 power -1 అని ఇచ్చాడు. ఇంటూ 15 స్క్వేర్. నెక్స్ట్ 5 power 0 ఇంటూ 3/2 హోల్ పవర్ -2 అని ఇచ్చాడు. మనం ఈ బడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నటువంటి వాటిని సింప్లిఫై చేసుకుంటూ వెళ్దాం. 5 power -1 అంటే ఏమని రాయొచ్చు? 1/5 అని రాయవచ్చు. నెక్స్ట్ ఇది 15 హోల్ స్క్వేర్ అంటే 15 ఇంటూ 15 అని అలానే రాస్తాం. నెక్స్ట్ ఇది తీసుకున్నట్లయితే 5 power 0 అంటే 1. ఇదేమవుతుంది? 3/2 హోల్ పవర్ 2 ఉంది కాబట్టి రివర్స్ అవుతుంది. 2/3 హోల్ పవర్ 2 అవుతుంది. అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? 2 ఇంటూ 2/3 ఇంటూ 3 అని రాసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, 5 1 జా 5, 5 3 జా 15, 3 1 జా 3. తర్వాత నెక్స్ట్ 3 1 జా 3, 3 5 జా 15. ఏమొచ్చింది ఇక్కడ? రిమైనింగ్ ఏమి మిగిలింది? 5 ఇంటూ 4 ఉంది. 5 4 జా ఎంత? 20. ఇచ్చిన ఆప్షన్లో 20 ఎక్కడ ఉంది? 4th one. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ వన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. క్వశ్చన్ నెంబర్ 99. 54 మిల్లీమీటర్లు ఇచ్చినటువంటి ఏ కొలతకు సమానమని అడుగుతున్నాడు. 1 మిల్లీమీటరు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాము? 10 మిల్లీమీటర్లు అని రాస్తాం. 10 మిల్లీమీటర్. 100 సెంటీమీటర్లు అయితే ఏమవుతుంది? మీటర్ అవుతుంది. ఏమవుతుంది? మీటర్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమిటి ఇచ్చాడు? వీటిని దేంట్లోకి మార్చమంటున్నాడు? మిల్లీమీటర్లోకి మార్చండి అన్నాడు. కాబట్టి 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? 100 ఇంటూ 10. అప్పుడు ఏమవుతుంది? 100 ఇంటూ 10 ఏమవుతుంది? 1000 అవుతుంది. 100 ఇంటూ 10 అంటే 1000.
దట్ ఈజ్ ఈక్వల్ 10 పవర్ 3 మైనస్ 3 మిల్లీమీటర్స్గా పరిగణించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఏమంటాం? మిల్లీమీటర్స్. 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ 10⁻³ మీటర్స్కి సమానమని చెప్పడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు? 54 మిల్లీమీటర్లు. ఎన్ని మీటర్లకు సమానం అంటున్నాడు? 1 మిల్లీమీటర్ దేనికి సమానమైంది? 10⁻³ మీటర్స్కి సమానమైతే ఈ 54 మిల్లీమీటర్స్ దేనికి సమానం అవుతుందో చూద్దాం. 54 యొక్క కారణాంకాలు ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏం రాయొచ్చు మనము? 9 తీసుకున్నాం అనుకో, 9 6 54. నెక్స్ట్ 2 1లో 2 3లో. దీన్ని ఇంకా 54 తీసుకున్నట్లయితే ఏం రాయొచ్చు మనము? 3 × 3 × 2 × 3 దట్ ఈజ్ ఈక్వల్ 3/3 × 2 అని రాసుకోవచ్చు. ఎక్కడ ఉంది? ఇక్కడ 3/3 × 2. 3 అన్నింటిలో కూడా ఇది కామన్ ఉంది. ఇది కామన్, ఇది కామన్, ఇది కామన్, అన్నింటిలో ఉంది. నెక్స్ట్ దీన్ని దేంట్లోకి మార్చమన్నాడు? ఎన్ని మిల్లీమీటర్లకు సమానం అన్నాడు కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది మిల్లీమీటరు? 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ 10⁻³ మీటర్స్ ఉంది. అది తీసుకొచ్చి దీని పక్కన రాసినట్లయితే మనం ఏమవుతుంది? 10⁻³ మీటర్స్. ఈ ఆప్షన్ అనేటువంటిది ఇచ్చిన దాంట్లో ఎక్కడ ఉందో చూస్తారు. ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడుంది? థర్డ్ వన్. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ వన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. క్వశ్చన్ నెంబర్ 100. ఇక్కడ ఏమి ఇచ్చాడు? a ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 2y² - 12xy. b ఈజ్ ఈక్వల్ 12y² ప్లస్ 4x² - 7xy. అయితే x ఈజ్ ఈక్వల్ టు -1, y ఈజ్ ఈక్వల్ 1 వద్ద a ప్లస్ b విలువ ఎంత అంటున్నాడు. ఫస్ట్ ఏ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఏ ఏమి ఇచ్చాడు? x² ప్లస్ 2y² - 12xy. నెక్స్ట్ b ఏమి ఇచ్చాడు? 4x² ప్లస్ 12y² - 17xy. ఈ రెండింటిని ఏం చేయమన్నాడు? ఎడిషన్ చేయమన్నాడు. కాబట్టి 12కి 7 యాడ్ చేస్తే ఏమవుతుంది? రెండు కూడా మైనస్ టర్మ్సే కాబట్టి ఎడిషన్ చేస్తే ఏమవుతుంది? 19xy. నెక్స్ట్ 12కి 2 యాడ్ చేస్తే 14y². 4x² x² యాడ్ చేస్తే 5x². ఇదేంటిది? a ప్లస్ b వాల్యూ. ఇప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడు? -1 అన్నాడు, y ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. వీటిని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 5 × -1² ప్లస్ 14 × 1² - 12 19 × -1 × 1 అని చెప్పడం జరుగుతుంది. 1 అంటే 1 అవుతుంది కాబట్టి ఇదేమైంది? 5. 1² అంటే కూడా 1 కాబట్టి ఇది ఎంత వస్తుంది? 14 ప్లస్ ఇది ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 19 × 1 = 19. ఇక్కడ ఎంత వచ్చింది? 19 ప్లస్ 19 ఎంత అవుతుంది? 38. ఇచ్చిన ఆప్షన్లో 38 ఎక్కడుందో చూద్దాం. ఎక్కడుంది 38? ఫోర్త్ వన్. దిస్ ఈజ్ ద రైట్ వన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 101. ఏమి ఇచ్చాడు? అర్ధవృత్త వైశాల్యము చదరపు సెంటీమీటర్లు అయితే వృత్త పరిధి ఎంత అంటున్నాడు. అర్ధవృత్తం యొక్క వైశాల్యం సూత్రం ఏంటి? మనము అర్ధవృత్త వైశాల్యము, వృత్త వైశాల్యం తెలుసు ఏంటిది? πr². అందులో సగాన్ని మనం ఏమంటాము? అర్ధవృత్త వైశాల్యం అని చెప్పడం జరుగుతుంది. ఆ అర్ధవృత్త వైశాల్యం ఏంటి అవుతుంది? πr²/2. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అని ఇచ్చాడు మనకు? ఇది ఇచ్చాడు కదా, πr²/2 ఈజ్ ఈక్వల్ 2772. చూడండి, r² ఈజ్ ఈక్వల్ ఏమైనా రాయొచ్చు? పై అంటే ఎంత? 22/7. ఇక్కడ 2 ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. ఇటువైపు తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి 72 × 2. r² ఈజ్ ఈక్వల్ ఏమైనా రాయొచ్చు? 27.72 × 2 ఇది భిన్న కింది భిన్నం కాబట్టి తల క్రిందులు అవుతుంది. 7/22 కావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ దీన్ని తీసుకున్నట్లయితే 2 1 = 2, 2 11 = 11 1 = 11, 11 2 = 11 2 ఎంత అవుతుంది? 22 అవుతుంది.
22 పోతే ఇంకెంత ఉంటుంది 5 అవుతుంది, అప్పుడు 57 అవుతుంది. 11 5 జా 55 అవుతుంది. 11 5 ఎంత అవుతుంది 55 అవుతుంది. 55 పోతే ఎంత ఉంటుంది ఇది 57లో నుంచి 55 పోతే 2 ఉంటుంది. 11 2 జా 22, కాబట్టి ఎంత వచ్చింది 2.52 వచ్చింది ఇంటూ 7 ఇంటూ 7. ఇంటూ 7 ఎంత అవుతుంది అప్పుడు 2.52 ఇంటూ 7. ఈ రెంట్లో 14 4 7 5 35 36 6 3 7 రెంట్లో 14 15 16 17 ఎంత వచ్చింది 17.64 రావడం అనేటువంటిది జరిగింది. 17.64. R ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం R ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ 17.64 అని రాయడం జరుగుతుంది. చూడండి దీని యొక్క ఏం కనుక్కుందాం వర్గమూలం కనుక్కుందాం. ఏంటిది 1764. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏం చేస్తాం ఈ రెండు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ 4 తీసుకున్నాం అనుకోండి 4 4 జా 16 మైనస్ చేస్తే 1 వస్తుంది 6 4. ఈ 4కి 4 యాడ్ చేస్తే 8 అవుతుంది. 8 ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ పోతుంది కాబట్టి 82 ఇంటూ 2 ఎంత అవుతుంది 164. దాని పాయింట్ ఎక్కడ వస్తుంది 4.2. R ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పవచ్చును R ఈజ్ ఈక్వల్ 4.2. R వాల్యూ ఏమొచ్చింది 4.2 వచ్చింది. కానీ మనకేం కనుక్కోమన్నాడు ఇక్కడ వృత్తం యొక్క పరిధి కనుక్కోమన్నాడు. వృత్త పరిధి సూత్రం ఏంటి వృత్త పరిధికి సూత్రం ఏంటిది 2πr ఈజ్ ఈక్వల్ ఏం రాస్తాం 2 అంటే 2 π అంటే 22/7 R ఎంత వచ్చింది 4.2 రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సింప్లిఫై చేసినట్లయితే ఏమవుతుంది ఇది 7 1 జా 7 7 6 జా 0.6. ఇదేమవుతుంది 1.2 ఇంటూ 22 రావడం జరుగుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత 26.4 అని చెప్పడం జరుగుతుంది. ఇదే ఆ వృత్తం యొక్క పరిధి అని చెప్పడం జరుగుతుంది. వృత్త పరిధి ఎంత 26.4 అని చెప్పడం జరుగుతుంది. 26.4 అని చెప్పడం జరుగుతుంది. ఏం లేదు 22 2 జా 44 4 రాస్తాము పైన 4 ఉంటుంది. 22 1 జా 22కి 4 యాడ్ చేస్తే 26 అవుతుంది 26.4. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉంది ఇది ఫస్ట్ వన్, కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ వన్ అని చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 102 చూద్దాం. చూడండి 102 ఏమి ఇచ్చాడు మొదటి 15 ప్రధాన సంఖ్యల మధ్యమం ఎంత అంటున్నాడు. ఏం తీసుకోమంటున్నాడు మొదటి 15 ప్రధాన సంఖ్యలు తీసుకున్నాం. ప్రధాన సంఖ్య అంటే ఏంటిది 2 మరియు అదే సంఖ్య కారణాంకాలను కలిగి ఉన్నటువంటి సంఖ్యలను ఏమంటామో ప్రధాన సంఖ్యలని చెప్పడం జరుగుతుంది. అలాంటి ప్రధాన సంఖ్యలు ఎక్కడివి అంటాం మొదటి 15 తీసుకోమంటున్నాడు. ఫస్ట్ ప్రధాన సంఖ్య ఏంటదా 2, తర్వాత ఎంత 3, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 11, తర్వాత 13, తర్వాత 17, తర్వాత 19, తర్వాత 23, తర్వాత 19 23 24 25 26 27 కాదు 28 కాదు 29, తర్వాత 31 33 కాదు 35 కాదు 37 39, నెక్స్ట్ 41 43 43. ఇక్కడ వరకు చూద్దాం ఎన్ని అయినాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 43 వరకు ఎన్ని వచ్చాయి 15 సంఖ్యలు ప్రధాన సంఖ్యలు రావడం జరిగింది. ఈ మొదటి 15 ప్రధాన సంఖ్యలో నుంచి ఏం కనుక్కోమంటున్నాడు ఆ సంఖ్యల యొక్క మధ్యమం కనుక్కోమంటున్నాడు. మనకు తెలుసు దీనికి ఇది క్యాన్సిల్ అవుతే నెక్స్ట్ ఇది తర్వాత 37కి 7 31కి 1 2 3 1 2 3 4 5 1 2 3 4 5 ఇక్కడ వరకు క్యాన్సిల్ అయ్యాయి. నెక్స్ట్ 29కి 13
తర్వాత ఇలా తీసుకుంటే మిడిల్లో ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము ఆ సంఖ్యల యొక్క మధ్యమం అని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏమంటాము మధ్యగతం అని చెప్పడం జరుగుతుంది. మధ్యగతం ఎంత అని చెప్పవచ్చును 19. మధ్యగతం ఎంత 19. మధ్యగతం ఎంత 19. ఎందుకు సార్ ఇలా కొట్టేశారంటే ఈ ఇచ్చిన సంఖ్యలన్నీ కూడా ఏ క్రమంలో ఉన్నాయి, ఒక ఆరోహణ క్రమంలో ఉన్నాయి, తక్కువ నుంచి ఎక్కువకు అమర్చడం అనేటువంటిది జరిగింది. అప్పుడు అలా ఉన్నప్పుడు మధ్యలో ఏదైతే ఉంటుందో ఆ సంఖ్య ఏమవుతుంది, ఆ దత్తాంశం యొక్క మధ్యగతం కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి తీసుకుంటున్నాం, ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి తీసుకుంటూ క్యాన్సిలేషన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మిడిల్ ఏ మిగిలింది మనకు ఓన్లీ 19 మిగలడం జరిగింది. కాబట్టి దాని యొక్క మధ్యగతం ఎంత 19 అని చెప్పడం జరుగుతుంది. లేదు ఇక్కడ 2 ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఆ 2 సంఖ్యల యొక్క సరాసరిని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు మధ్యగతంలో తేడా కొంచెం అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ కాకుండా వేరే వాల్యూ రావడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ దత్తాంశం యొక్క మధ్యగతం ఎంత 19. కాబట్టి ఆప్షన్ 2 అనేటువంటిది సరైందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. క్వశ్చన్ నెంబర్ 103. టైలర్ 80 సెంటీమీటర్ల గుడ్డతో ఒక బ్లౌజ్ కుడతాడు. 30,000కు 36 మీటర్ల గుడ్డ కొనుగోలు చేశాడు. ఒక్కొక్క బ్లౌజు 1,200 రూపాయలకి అమ్మితే లాభశాతం ఎంత? 1,200 రూపాయలకు అమ్మితే లాభశాతం ఎంత అంటున్నాడు. టైలర్ 80 సెంటీమీటర్ల గుడ్డతో ఒక బ్లౌజ్ తయారు చేస్తాడట. ఇక్కడ ఎన్ని మీటర్ల గుడ్డ ఉంది? 36 మీటర్ల గుడ్డ ఉంది. 36 మీటర్ల గుడ్డ. ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అని తెలుసు మనకు? 100 సెంటీమీటర్లు. కాబట్టి దీన్ని 100 చేత గుణించినట్లయితే ఏమవుతుంది? అప్పుడు 3600 అవుతుంది. ఎంత ఎంత గుడ్డ ఉంది అన్నప్పుడు 3600 సెంటీమీటర్ల గుడ్డ ఉంది. దీని నుంచి మనం ఎంత ఒక గుడ్డగా ఒక బ్లౌజ్ తయారు కావాలంటే ఎంత కావాలట? 80 కావాలి. 80. కాబట్టి 80 చేత మనం దీన్ని డివిజన్ చేసినట్లయితే ఏమవుతుంది? మొత్తం బ్లౌజుల సంఖ్య వస్తుంది. బ్లౌజుల సంఖ్య ఎంతో వస్తుంది. బ్లౌజుల సంఖ్య ఎంతో వస్తుంది. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు? నాలుగు 2 8, 4 9 36 0, 2 1 2, 2 45. మొత్తం ఎన్ని బ్లౌజులు తయారు చేయవచ్చు? 45 బ్లౌజులు తయారు చేయవచ్చు. మొత్తం ఎన్ని బ్లౌజులు వస్తాయి? 45 బ్లౌజులు వస్తాయి. కానీ ఒక్కొక్క బ్లౌజ్ని ఎంత కమ్ముతాడట? 1,200కి అమ్ముతాడట. అంటే మొత్తం బ్లౌజుల అమ్మకం ఎంత అంటే 45 బ్లౌజులకు ఎంత వస్తుందో చూద్దాం. 45 బ్లౌజుల ధర అప్పుడు ఏమవుతుంది? 45 × 1,200. చూడండి 0కి 0 0కి 0, 12 5 60 0 6, 12 4 48, 48 6 ఏమవుతుంది? 54. ఎంత వచ్చింది? 54,000 వచ్చింది. అంటే ఈ 45 బ్లౌజుల ధర ఎంత అవుతుంది? 54,000 అయింది. కానీ మొత్తం ఎంత పెట్టి కొన్నాడట? 30,000కు పెట్టి కొన్నాడు. మొత్తం గుడ్డను ఎంత కొన్నాడు? 30,000కి పెట్టి కొనడం అనేటువంటిది జరిగింది. అప్పుడు లాభం ఎంత వచ్చిందో చూద్దాం. లాభం ఏమవుతుంది? దీంట్లో నుంచి తీసివేయాలి. తీసివేస్తే ఏమవుతుంది? 0 0 0 4 2. ఎంత వచ్చింది? 24,000 అనేటువంటిది లాభం రావడం జరిగింది. కానీ మనం లెక్కలో ఏమడిగాడు? లాభశాతం ఎంత అంటున్నాడు. లాభశాతము ఈజ్ ఈక్వల్ ఏంటి? ఫార్ములా మనకు లాభశాతం ఈజ్ ఈక్వల్ ఏంటిది? లాభము బై కొన్న వెల ఇంటూ 100. లాభం ఎంత వచ్చింది మనకు? 24,000 బై కొన్న వెల ఎంత? 30,000 ఇంటూ 100. చూడండి ఈ 3 సున్నాలకు ఈ 3 సున్నాలు, 6 4 24, 6 5 30, 5 1 5, 5 20 100, 4 × 20 అంటే ఎంత వస్తుంది? 80 వస్తుంది. 80% అనేటువంటిది ఇచ్చిన దాంట్లో ఎక్కడ ఉందో చూద్దాం. ఆప్షన్ 1 3 అనేటువంటిది సరైనదిగా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎంత లాభం వస్తుందట? 80% లాభం రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104 తీసుకున్నట్లయితే చూడండి 104లో ఏమి ఇచ్చాడు? 3/20 ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు? x/5. ఇది ఒకటి. నెక్స్ట్ 96/y ఈజ్ ఈక్వల్ 12/5. అయితే
XY విలువల ఎంత అంటున్నాడు. XY విలువ ఎంత అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ x కావాలంటే ఏం రాస్తాం మనము, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, ఇదేమవుతుంది 3 × 5 15 = 20 × x. నెక్స్ట్ ఇది కూడా అదే విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 96 × 5 12y. దీని నుంచి ఇంకేం ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి, x = 15/20. దీని నుంచి ఏం రాసుకోవచ్చు, y = 96 × 5/12. నెక్స్ట్ 5 3 జా 15, 5 4 జా 20. అంటే x = ఎంత వచ్చింది 3/4 రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ y తీసుకుందాం, 12 1 12, 12 ఎంబుల్ 96. అంటే y = ఏమని రాయొచ్చు 40 వచ్చింది. y = 40 వచ్చింది. x ఏమో 3/4 వచ్చింది. y ఎంత వచ్చింది 40 వచ్చింది. మనం ఏం కనుక్కోమన్నాడు, xy అంటున్నాడు. x × y విలువ ఎంత అంటున్నాడు. x ఎంత వచ్చింది 3/4 ఇంటూ y వాల్యూ ఎంత 40. కాబట్టి దీని నుంచి మనం ఏం చేసుకోవచ్చు, 4 1 జా 4, 4 10 జా 40. 3 × 10 ఏమవుతుంది 30 అవుతుంది. xy విలువ ఎంత వచ్చింది 30. ఇచ్చిన ఆప్షన్లో 30 ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ వన్ కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ వన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. 105లో ఏమి ఇచ్చాడు చూడండి, x = 3/7, y = 2/5 అయితే x + y డివైడెడ్ బై x - y వాల్యూ ఎంత అంటున్నాడు. మనకి ఇక్కడ సింపుల్గా చూడండి ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, x + y బై x - yని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. x అంటే ఎంత ఇచ్చాడు ఇక్కడ 3/7 ప్లస్ 2/5 y వాల్యూ. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా x ఎంత 3/7 మైనస్ 2/5. సింప్లిఫై చేసినట్టు చూడండి, పైన ఎల్సిఎం ఎంత వస్తుంది 35 రావడం జరుగుతుంది. 7 5 జా 35. ఇక్కడ 7 చేత భాగిస్తే 5 వస్తుంది. 5 × 15, 5 3 జా 15 ప్లస్ ఇక్కడ దీని చేత భాగిస్తే ఎల్సిఎం 7 వస్తుంది. 7 × 4 2 జా అంటే 14. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే, ఎంత వచ్చింది ఇది 35, ఎంత వస్తుంది 15 మైనస్ 4 రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ 35కి ఈ 35 క్యాన్సల్, ఇది ఎంత వస్తుంది 29/1 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్లో 29 ఎక్కడుందో చూడండి. 29 అనేటువంటిది సెకండ్ వన్ కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ వన్ అని రైట్ ఆన్సర్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106. చూడండి, ఈ భిన్నాలను అవరోహణ క్రమంలో అమర్చండి. ఇక్కడ ఒక భిన్నం ఇచ్చాడు, దాన్ని దేంట్లో అమర్చమంటున్నాడు, అవరోహణ క్రమం. అవరోహణ క్రమం అంటే ఏంటి, ఎక్కువ నుంచి తక్కువకి విలువను రాసి ఆ క్రమం ఎక్కడుందో చూపించండి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 11/14 అంటే ఎంత వస్తుంది, 11/14 అంటే 11/4 అంటే ఎంత వస్తుంది 4 2 జా 8 పోతే ఎంత వస్తుంది 4 2 జా 2 పాయింట్ ఎంత వస్తుంది, ఇక్కడ 11 3 వస్తుంది, పాయింట్ ఉంది కాబట్టి ఎంత వస్తుంది 28 అవుతుంది. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0 అవుతుంది. 2.75 ఇది ఒకటి. నెక్స్ట్ 12/5 ఉంది. 12/5 అంటే ఎంత వస్తుంది చూడండి, 5 2 జా 10 2 4 జా అంటే ఎంత వచ్చింది 2.4 వచ్చింది. దేని వాల్యూ 12/5 ఎంత వచ్చింది 2.4 రావడం అనేటువంటి జరిగింది. 7/3 ఉంది. 7/3 ఏమవుతుంది 3 2 జా 6 1 అవుతుంది, 10 అవుతుంది. అప్పుడు పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 3 3 జా 9 ఎంత వచ్చింది, మళ్ళీ వస్తుంది ఇలా. కాబట్టి దీని వాల్యూ ఎంత వచ్చింది 7/3 వాల్యూ ఎంత వచ్చింది మనకు 2.33 రావడం జరిగింది. నెక్స్ట్ 5/2 ఉంది. 5/2 అంటే ఏంది 2.5 అని మనకు తెలుసు. 2.5 దీంట్లో ఏం చేయమంటున్నాడు, అవరోహణ క్రమంలో రాయమంటున్నాడు. అంటే ఎక్కువ నుంచి తక్కువ. ఫస్ట్ ఇది ఎక్కువగా ఉన్నది ఏంటిది 11/7 ఇది 1. తర్వాత నెక్స్ట్ ఏంటిది 2.5 ఎక్కడ ఉంది, దేని వాల్యూ దీని వాల్యూ కాబట్టి ఇది సెకండ్ వన్. నెక్స్ట్ హైయెస్ట్ ఏంటిది ఇది 3 ఇది 4th. అంటే 11/4 5/2 12/5
7/3. ఇది అవరోహణ క్రమంలో మార్చినట్లయితే ఇక్కడ ఏ వరుస ఉంటుంది, ఈ వరుస అనేటువంటిది సరైందని చెప్పడం జరుగుతుంది. 1 2 3 4 వాటిని ఒక వరుస క్రమంలో అమర్చినట్లయితే 11/4, 5/2, 12/5, 7/3 అనేటువంటిది ఈ ఇచ్చిన దత్తాంశం యొక్క అవరోహణ క్రమం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107 చూసినట్లయితే ఏమి ఇచ్చాడు చూడండి. 8y⁵ - 24y⁵ ప్లస్ 18y డివైడెడ్ బై 2y ఇంటూ y² - 3 విలువ ఎంత అంటున్నాడు. దీన్ని మనం తీసుకొని రాసినట్టు చూడండి. ఎట్లా సింప్లిఫై చేస్తాం ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టు చూడండి. ఏమి ఇచ్చాడు మనకు 8y⁵ - 24y⁵ ప్లస్ 18y బై 2y ఇంటూ 2y² - 3. దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. దీన్ని సింప్లిఫై చేసినట్టు చూడండి. పైలో 2y కామన్ తీసామనుకోండి. 2y కామన్ చేస్తే ఏమవుతుంది, y⁴ y⁴ అవుతుంది. అంతేనా? నెక్స్ట్ ఇంకేమవుతుంది ఇక్కడ 24 y² ప్లస్ ఇంటూ ప్లస్ ఎంత అవుతుంది 9y. 9yలో y ముందు వచ్చింది కాబట్టి 9. 24లో కూడా చూడండి. ఇక్కడ 2y కామన్ తీసాం. 2y కామన్ తీస్తే 4 y⁴ మైనస్ ఇక్కడ 2y ముందుకు వచ్చింది కాబట్టి 12y². ఇక్కడ 18y ఉంది. 18yలో ఏం చేసాం, 2y కామన్ తీసాం అంటే ఎంత ఉంది, ఓన్లీ 9 ఉంటుంది. బై 2y ఇంటూ 2y² - 3 రాయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఈ 2yకి ఈ 2y క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 4y⁴ - 12y² ప్లస్ 9. దీన్ని ఏమన్నా రాసి చూడండి, 4y² - 12y² y⁴ - 12y ప్లస్ 9. దీన్ని మనం తీసుకున్నట్టయితే 2y² - 2 ఇంటూ 2y ఇంటూ 3. 2 2 = 4, 4 2 = 12 ప్లస్ 3². దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 2y రైట్ 2y² చూడండి. ఇది ఏమవుతుంది, దీన్ని తీసుకున్నట్లయితే 2y² - 3² a² - 2ab ప్లస్ b² అంటే a - b హోల్². ఏ అంటే ఎంత ఇక్కడ 2y మైనస్ b అంటే ఎంత, b అంటే ఎంత ఇక్కడ 3 కాబట్టి 3 రాశాను. దీని విలువ ఏం రాయొచ్చు మనము, 2y² - 3² అని రాయవచ్చు. అంటే ఇంటూ 2y² - 3 బై 2y² 3. దీనికి క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది, 2y² - 3. ఇచ్చిన ఆప్షన్లో 2y² - 3 ఎక్కడ ఉంది, ఫస్ట్ వన్. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ వన్ అని చెప్పడం జరిగింది. ఈ y0 = 0 అనేటువంటి కండిషన్ ఇచ్చాడు. ఎప్పుడైనా y విలువ 0 కానట్లయితే దీని వాల్యూ ఎంత అంటున్నాడు. దాని వాల్యూ ఏమవుతుంది, 2y² - 3 అనేటువంటిది సరైనదిగా చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 108 చూద్దాం. 108లో ఏమి ఇచ్చాడు, క్యూబిక్ రూట్ ఆఫ్ 3375 అంటున్నాడు. దీని యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్యగా కనుకొని వర్గమూలం అనుకున్నట్లయితే ఘనమూలం అనుకున్నట్లయితే ఏమొస్తుందో చూద్దాం. 3375. 5 టేబుల్లో చూసినట్లయితే 5 1 = 5 6 ఏమవుతుంది, 30 అవుతుంది. 30 పోతే 3 ఉంటుంది, 37 అయింది. 5 7 = 35 పోతే 25. 35లో 37తో 35 పోతే 2 మిగులుతుంది, 25 అవుతుంది. 5 5 = 25. నెక్స్ట్
మళ్ళీ 5 టేబుల్లో తీసుకున్నట్లయితే 5 1 జా 5, ఇక్కడ ఎంత ఉంటుంది 17 అవుతుంది, 5 3 జా 15, ఇంకా పోతే ఎంత ఉంటుంది 2 ఉంటుంది 25, 5 5 జా 25. నెక్స్ట్ 5 టేబుల్లో తీసుకున్నట్లయితే 5 2 జా 10, తర్వాత 35 అవుతుంది, 5 7 జా 35. దీన్ని 9 3. చూడండి ఏం కనుక్కోమన్నాడు, ఘనమూలాలు కనుక్కోమన్నాడు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 5s 3 ఉన్నాయి, 3s కూడా ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి, 5s 3 ఉన్నాయి, 3s 3 అంటే 5 × 3 5 × 3 5 × 3. వీటిలో నుంచి క్యూబిక్ రూట్ ఆఫ్ అన్నప్పుడు ఏమవుతుంది ఒక కారణాంకం రావడం జరుగుతుంది, అదేంట 5 × 3 దట్ ఈజ్ ఈక్వల్ 15. 15 అనేటువంటి ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడుందో చూద్దాం. 15 అనేటువంటి ఇచ్చిన ఆప్షన్లో థర్డ్ వన్, దిస్ ఈజ్ ద రైట్ వన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109 చూసినట్లయితే చూడండి. 109 ఏమి ఇచ్చాడు, ఒక భుజం 0.5 మీటర్లు గల ఘనాకారపు ట్యాంక్ యొక్క ఘనపరిమాణం లీటర్లలో ఎంత అంటున్నాడు. భుజం ఇచ్చాడు, ఎంత అని ఇచ్చాడు, భుజం ఏ ఈజ్ ఈక్వల్ 0.5 మీటర్స్ అని ఇచ్చాడు. దీని యొక్క ఘనపరిమాణం కావాలంటున్నాడు. ఘనం యొక్క ఘనపరిమాణం v ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తాము, a క్యూబ్ అని రాస్తాం, అంటే 0.5 హోల్ క్యూబ్. దీని మీనింగ్ ఏంటి, 0.5 అంటే 0.5 × 0.5 × 0.5, ఓన్లీ 5 ఉందనుకోండి, 5 5 జా 25, 25 5 జా 125, అంటే ఇప్పుడు ఏమవుతుంది 125. ఎక్కడుంది పాయింట్, ఎక్కడ పెట్టాలి, 3 అంకెల తర్వాత 1 2 3, కాబట్టి 0.125 ఏమొస్తుంది, ఘనపు మీటర్లు వస్తుంది, ఘనపు మీటర్లు. దీన్ని ఏం చేయమంటున్నాడు, లీటర్లో కన్వర్ట్ చేయమంటున్నాడు. ఒక ఘనపు మీటర్ ఈజ్ ఈక్వల్ 1000 లీటర్లు. 1000 లీటర్స్. చూడండి 1000 లీటర్స్. మనం ఇక్కడ ఎన్ని ఘనపు మీటర్లు వచ్చాయి, 0.125 రావడం అనేటువంటిది జరిగింది. దాన్ని ఘనపు లీటర్లో కన్వర్ట్ చేసినట్లయితే ఏమవుతుంది, అప్పుడు 0.125 × 100,000, అప్పుడు ఏమవుతుంది 125 జీరోస్ వస్తాయి. ఎన్ని జీరోస్ వస్తాయి, 1 2 3, కాబట్టి 3 జీరోస్ పెట్టాం. డెసిమల్ ఎన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది, 1 2 3, కాబట్టి 3 డెసిమల్స్ అంటే ఇక్కడికి వస్తుంది, అంటే ఎంత వస్తుంది 125 వస్తుంది. ఇదంతా కూడా పాయింట్ కాబట్టి పాయింట్ తర్వాత జీరోస్కి వాల్యూస్ ఉండదు కాబట్టి అది అక్కడికి. 125 ఎక్కడ ఉంది, అన్నిట్లో ఉంది. కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చాడు, దీన్ని ఏమని రాయవచ్చు, 10⁻0 అని రాయవచ్చు. 10⁻0 అంటే 1, 125 × 1 దట్ ఈజ్ ఈక్వల్ 125. కాబట్టి మనకు వచ్చినటువంటి ఆప్షన్లో ఎక్కడ ఉంది, ఇది సెకండ్ వన్, కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ వన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, సగటు 28 గల డాటా సమితిని ఎంచుకోండి అంటున్నాడు. సమితి 28 గల సగటు అంటే ఏంటి, మనకు రాష్ట్ర మొత్తము బై రాష్ట్ర సంఖ్య, దాన్ని ఏమంటాము సగటు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి డాటాకి మనం సగటు ఫైండ్ అవుట్ చేసినట్లయితే చూడండి, 2కి 5 కలిపితే 7 అవుతుంది, 7 3 ఏమవుతుంది 10 అవుతుంది, 0 వచ్చింది, ఇక్కడ 1, తర్వాత 4 1 5 6 7 8 9 10 11 12 120 వచ్చింది. 120/4 అంటే ఎంత 30. మనకు ఎంత కావాలి 28 కావాలి, కాబట్టి ఇది సరైనది కాదు. నెక్స్ట్ 6 5 ఎంత 11, 11కు 1 కలిపితే 12, 12కు 8 కలిపితే 20, 0 వచ్చింది, తర్వాత 2 మిగిలింది, 2 3 5 6 7 8 9 10 11 110/4 వచ్చింది. ఇదేమవుతుంది 2, 4 2 8, 4 2 8 పోతే ఏమవుతుంది, 8 పోతే 9 10 11 3 ఉంటుంది, 30 అవుతుంది, 4 7 28 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇది కూడా సరైనది కాదు. కాబట్టి నెక్స్ట్ చూడండి, 9 5, 5కి 9 కలిపితే 14 అవుతుంది, 14 ఇగో 10 24 అవుతుంది, 24 2 2 1 3 3 4 5 6 7 8 9 10 ఎంత వచ్చింది 104/4. 4 2 జా 8, 24 వస్తుంది, 4 6 జా 24. ఇది కూడా కాదు, మనకి ఎంత రావాలి 28 రావాలి. ఈ డాటా కూడా సరైనది కాదు. నెక్స్ట్ చూడండి, 6 4 10,
10, 13, 13, 9, 13, 9 కలిపినట్లయితే 22 వస్తుంది. 2 పైన 2, తర్వాత 4, 2 కలిపితే 6, 7, 7, 4, 11 బై 4, 4 ఒకటిలో 4, 4 రెంట్లో 8, 8 పోతే ఇక్కడ ఎంత ఉంటుంది? 4 ఎంబులో 32, కాబట్టి ఎంత వచ్చింది? 28. సరైనటువంటి సగటు ఏది? ఇది అని చెప్పడం జరుగుతుంది. 4th వన్ ఇస్ ద రైట్ వన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 ఏమి ఇచ్చాడు చూడండి. 11 ఏమి ఇచ్చాడు? త్రిభుజంలోని కోణాలు 5:2:2 నిష్పత్తిలో ఉంటే ఆ త్రిభుజం ఏ రకమైనటువంటి త్రిభుజము అంటున్నాడు. చూడండి, ఈ మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 5, 2, 2. 2కి 2 యాడ్ చేస్తే 4 అవుతుంది. 4కి 5 యాడ్ చేస్తే 9 అవుతుంది. 9 భాగాలు ఏమవుతుంది? త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం ఎంతకు సమానం? 9 పార్ట్స్ ఎంతకు సమానము? 180కి సమానం. 1 పార్ట్ ఏమవుతుంది? 180/9 ఎంత వస్తుంది? 20. 1 పార్ట్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. 5 పార్ట్లు ఏమవుతుంది అప్పుడు? 5p ఏమవుతుంది? 5 × 20 ఎంత వచ్చింది? 100. నెక్స్ట్ 2p ఎంత అవుతుంది? 2 × 20 40 అవుతుంది. ఇంకోటి కూడా 2 భాగాలే కాబట్టి 2p = 2 × 20 ఇది కూడా ఏమవుతుంది? 40. ఈ మూడు కలిపితే ఎంత అవుతుంది? 180 వస్తుంది. కానీ ఇక్కడ ఇది చూసామనుకోండి, 100 అనేటువంటిది 90 degrees కంటే ఎక్కువగా ఉంది. అలాంటి త్రిభుజాన్ని ఏమంటాము? అధిక కోణ త్రిభుజం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అలాంటి త్రిభుజాన్ని ఏమంటాము? అధిక కోణ త్రిభుజం అని చెప్పడం జరుగుతుంది. ఇది అక్యూట్ యాంగిల్ అంటే అల్పకోణం. ఇది అల్పకోణం కాదు కదా, ఒక కోణం 90 కంటే ఎక్కువ ఉంటుంది, అధిక కోణం అని చెప్పడం. స్కెలాన్ ట్రయాంగిల్ అంటే విషమబాహు త్రిభుజం. ఇది విషమబాహు త్రిభుజం అని కూడా చెప్పలేము. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజము కాదు, ఎందుకంటే ఒక కోణం కొలత ఎంత ఉండాలి? 90 degrees ఉండాలి. అట్లా కూడా లేదు. కాబట్టి కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ ఏమని చెప్తున్నాం? ఫస్ట్ వన్. అది దాన్ని ఏమంటున్నాం? అధిక కోణ త్రిభుజం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 112 చూసినట్లయితే 8 డజన్ల గుడ్ల ధర ఎంత అంటున్నాడు? 672 అయితే 3.5 డజన్ల గుడ్ల ధర ఎంత అంటున్నాడు. 8 డజన్లు అంటే ఎన్ని గుడ్లు వస్తాయి? 12 ఎంబుల్ 96 గుడ్ల ధర ఎంత అంటున్నాడు? 96 గుడ్ల ధర 672 అంటున్నాడు. నెక్స్ట్ 3.5 డజన్లు అంటున్నాడు. 3.5 డజన్లు అంటే డజన్కి 12 కాబట్టి 12 ముల్లో 36, 6 42 గుడ్ల ధర ఎంత అని అడుగుతున్నాడు మనకు. చూడండి, దీన్ని తీసుకున్నట్లయితే ఏమవుతుంది? 672/96 × 42. చూడండి, 96 ఒకట్ల 96, 96 ఎంత వస్తుంది? 672 వస్తుంది. దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏమవుతుంది? 2 14, 4, 2, 4 ఏళ్ళు 28, 29, 30. 4 ఏళ్ళు 2 14, 4 ఏళ్ళు 28, 28 ఒకటి ఎంత అవుతుంది? 29 అవుతుంది. 294 ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉంది? సెకండ్ వన్. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ వన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. చూడండి, షడ్భుజి ఎన్ని ముఖాలు ఉంటాయి? షడ్భుజాకార త్రిభుజంకి ఎన్ని ముఖాలు ఉంటాయి అంటున్నాడు. చూడండి, షడ్భుజాకార ముఖాల సంఖ్య ఎంత? హెక్సాగోనల్ ప్రిజంకి ఎన్ని ముఖాలు ఉంటాయి అంటున్నాడు. హెక్సాగోనల్ ప్రిజంలో ఏముంటాయంటే 2 షడ్భుజాకార భుజాలు ఉంటాయి, ప్లస్ 6 దీర్ఘచతురస్రాలు ఉంటాయి. దీర్ఘచతురస్రాకారాల ముఖాలు ఉంటాయి. ఈ 2 కలిపితే ఏమవుతుంది? 2 ఏమంటున్నాము? షడ్భుజాకార ముఖాలు ఉంటాయి, మిగతా 6 దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి. కాబట్టి టోటల్ ఏమవుతుంది? 8 ముఖాలు ఉంటాయి. టోటల్ ముఖాల సంఖ్య ఎంత అన్నాడు. కాబట్టి మొత్తం 8 ముఖాలు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ వన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, సంఖ్య యొక్క విలువ ఎంత అంటున్నాడు. మనకేమిచ్చాడు? 0.27 బార్ అని ఇచ్చాడు. ఈ 0.27 బార్ని మనం ఏం చేయాలి? x/y అంటున్నాడు. అంటే దాన్ని భిన్న రూపంలోకి మార్చమంటున్నాడు. ఫస్ట్ దీన్ని భిన్న రూపంలోకి మారిస్తే ఏమవుతుంది? 27/9 అవుతుంది. దీన్ని ఇంకా రాసినట్లయితే 9 3 27, 9 11 అవుతుంది. x/
వై ఎంత వచ్చింది 3/11 దట్ ఈజ్ ఈక్వల్ x/3. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి y మైనస్ 3xని ఫైండ్ అవుట్ చేయాలి. y మైనస్ 3x. y అంటే ఎంత ఇక్కడ 11, x అంటే ఎంత 3 కాబట్టి 3 ఇంటూ 3 3 3 జా 9 11 మైనస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ 2. ఇచ్చిన ఆప్షన్లో 2 ఎక్కడ ఉందో చూడండి థర్డ్ వన్ కాబట్టి